కూటమి సర్కార్పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు సంధించారు. ఓట్ల విషయంలో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మీ ఓటును మీరు భద్రపరుచుకోవాలని ఓటర్లకు కాకాని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మేము మా జాబితా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ని ముట్టడిస్తాం. మాకేదన్నా పొరపాటు జరిగితే ఆ రోజు మీరు ఎంతమంది పోలీసులను పెట్టుకోండి, ఎంతమంది కేసులను పెట్టుకోండి, మా మీద అరెస్టులు చేసుకోండి, మమ్మల్ని జైలుకి పంపించుకోండి. మాకు సంబంధించినటువంటి ఓటు హక్కు కాపాడుకోవడం మా ప్రాథమిక బాధ్యత. దానికోసం మేము ఎక్కడా కాంప్రమైజ్ కాము. కాకపోతే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజలందరూ దృష్టి పెట్టండి, మీ ఓటును మీరు భద్రపరచుకోండి. ఎవరికైతే ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం చేరలేదో, ఎన్యూమరేషన్ ఫారంలు మీరు ఇవ్వలేదో, మీరు ఓటు హక్కు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అప్రమత్తం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీ ఓటుని మీరే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. బిఎల్ఏలకు సంబంధించి పక్షపాత వైఖరితో ప్రదర్శిస్తున్నారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలే ఈ 4 రోజుల్లో మీ ఓటు హక్కు ఉందా లేదా అని వెరిఫై చేసుకొని మీరే ఎన్యూమరేషన్ ఫారాలు సంబంధిత బిఎల్ఓ గారి దగ్గర తీసుకుని డూప్లికేట్ అయినా దాన్ని నింపి ఇచ్చి మా ఓటు డిజిటలైజేషన్ అయిందా లేదా అనేటువంటిది కూడా మీరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రజాస్వామ్యమే ఈరోజు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రత్యేకించి మా అప్పీల్ ఏంటంటే మీరు చేసేటువంటి పొరపాట్లను చూపిస్తాం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ మేము